ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సుమారు 71,60,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ ఎవరైతే రాయచోటి నియోజకవర్గంలో ఉన్న పేద కుటుంబాల కోసం వారి యొక్క వైద్యం కోసం అందించడం జరిగింది. సుమారుగా 36 మందికి ఈ 71,60,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఒక మహోన్నతమైన కార్యక్రమం. రాయచోటి నియోజకవర్గంలో ఈ 12 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 175 నియోజకవర్గాలతో పోలిస్తే రాయచోటి నియోజకవర్గం మొట్టమొదటి 10 స్థానాల్లో ఉంది. ఇప్పటికే మనం సుమారుగా 3,90,00,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ కింద రాయచోటి నియోజకవర్గ ప్రజలకు అందించడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇది ఒక మహోన్నతమైన కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అంటారు. ఆయనను ఒక దార్శనికుడుగా కేవలం ఆరోగ్యశ్రీనే కాకుండా ఈరోజు ఎవరైతే ఆరోగ్యశ్రీలో లేని జబ్బులు కూడా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కార్పొరేట్ హాస్పిటల్లో ఖర్చు అయిన డబ్బునంతా ఈరోజు రీఇంబర్స్మెంట్ చేయడం, అలాగే ఎల్ఓసి చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉందంటే ఇది ఒక గొప్ప కార్యక్రమం. ప్రాణదానం అన్ని దానాల కంటే నిన్న అన్నారు పెద్దలు, దానిలను ఈ ప్రభుత్వం నమ్ముతూ ఉంది. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఎవరెవరు వారి నియోజకవర్గాల్లో వాళ్ళ యొక్క కార్యకర్తలు అయితేనే ప్రజలు అవస్థలు పడుతున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ పేద ప్రజల యొక్క ఆశీర్వాదాలు ఉంటాయని తెలియజేసుకుంటూ, అలాగే మన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకు, లీడర్లకు, ప్రజలకు ఒకటే చెప్తున్నాం, 6 నెలల లోపల ఎవరైతే కార్పొరేట్ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ఆ బిల్లును సరైన సమయంలో మన పార్టీ ఆఫీసులో చేరిస్తే వాళ్ళకు తప్పకుండా వాళ్ళు ఖర్చు పెట్టిన మొత్తంలో 60% నుంచి 80% వరకు ముఖ్యమంత్రి గారి నిధి ద్వారా అందించేదానికి నేను నా కార్యాలయం సిద్ధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని మనందరికీ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన లోకేష్ బాబు గారికి, మన యొక్క ఎవరైతే ఈరోజు చెక్కులు పొందిన వారందరి తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.